సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. దాంట్లో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయి మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారన్న విషయం కూడా తెలిసిందే. అయితే దానికి సంబంధించి సంధ్యా థియేటర్లో ఏదైతే ఘటన చోటు చేసుకుందో, రేవతి అనే మహిళ చనిపోగా తన కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఇప్పుడు వరకు కూడా వెంటిలేషన్ మీదనే ఆయనకి చికిత్స జరుగుతోంది. ప్రస్తుతానికి అతను అసలు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో దానికి సహకరించని పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనం కిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, లోపలికి ఎవరిని అలౌ చేయని పరిస్థితి. అయితే ముఖ్యంగా ఎవరైతే శ్రీతేజ ఉన్నాడో ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎప్పుడైతే ఈ తొక్కిసలాట జరిగిందో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా వెంటిలేషన్ మీదే ఉన్నాడు. దానికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తండ్రి భాస్కర్ మాట్లాడిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆ తొక్కిసలాట జరగడానికి గల ముఖ్య కారణం యాజమాన్యం, అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యం, అదేవిధంగా అల్లు అర్జున్ అంటూ కూడా వారి మీద కేసు పెట్టడం జరిగింది. దాంట్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేసి బెయిల్ మీద, అంటే మధ్యాంతర బెయిల్ మీద కూడా ఆయన బయటికి రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిన్న అల్లు అర్జున్ బయటికి రావడంతో సినీ ప్రముఖులందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దీని మీద అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వటం మీద ఎవరైతే బాధితులు అంటే రేవతి భర్త భాస్కర్ కూడా దీన్ని స్పందించడం జరిగింది.